హలో అండి, హ్యాపీ మార్నింగ్. ఇవాళ మరొక అద్భుతమైన సెషన్ గురించి ఫీడ్బ్యాక్. ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇవాళ శివకుమార్ పెద్ది గారు ఇచ్చిన కంటెంట్ ప్రిపరేషన్ గురించి ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటున్నాను. సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా సెషన్ చాలా ఎంగేజ్డ్గా ఉండింది. అందరికీ ఆతురత కలిగేట్టు ఒక్క పాయింట్ కూడా సార్ మిస్ చేయకుండా చెప్పారు. ఏబిసిడి టెక్నిక్, 5Ws, 1H టెక్నిక్, తర్వాత 4Ps టెక్నిక్. 4Psలో మళ్ళీ ఒక పీకి పీపీపీ ప్రాక్టీస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. సారు ఈ టెక్నిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క టెక్నిక్కి అక్రోనిమ్ని ఎక్స్పాండ్ చేస్తూ అక్రోనిమ్కి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ సార్ మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా కంటెంట్ ప్రిపరేషన్ సెషన్ అటెండ్ చేశాను. ఆ సెషన్కి ఈ సెషన్కి ఏమైనా నేర్చుకున్నారా అంటే ఎస్, చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ సెషన్ మొత్తం లైవ్ ఎగ్జాంపుల్స్తో జరిగింది. సార్ వచ్చి టైం మేనేజ్మెంట్ గురించి కూడా లైట్గా టచ్ చేశారు. ఎప్పుడే కానీ మనం స్ట్రెస్ లేకుండా ఏదన్నా ఒక స్పీచ్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా ప్లానింగ్ ఉండాలి. హాఫ్ అన్ అవర్ ముందు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో దట్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి టెన్షన్ లేకుండా, మనకి టెన్షన్ లేకుండా మనము హ్యాపీగా సెషన్ని ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పారు. తర్వాత ఏబిసిడి టెక్నిక్ మాట్లాడేటప్పుడు గంపా సార్ గారు చెప్పిన దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఏబిసిడి టెక్నిక్ అనేది ఇంపార్టెంట్, ఎలా మనము ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ అనేది ఎలా ఉండాలి, ఈ కంటెంట్తో మనం ఎలా మనిషిని ఆకట్టుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక్కొక్కటిను లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేందువల్ల కంటెంట్ ప్రిపరేషన్ ఇవంతో దాని పర్సంటేజ్ ఆ పై చార్ట్లో తక్కువ అనిపించినా దాని ముఖ్యత్వం ఎంత, దాని వెయిటేజ్ ఎంత మా అందరికీ అర్థమైంది సార్. మనము ఎంత అటైర్ ఉన్నా, ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా, ఎంత వాయిస్ మాడ్యులేషన్ ఉన్నా, కంటెంట్ అనే ఒక ముఖ్యమైన విషయం లేకపోతే మనం అనుకునేది డెలివర్ చేయలేం, ఆడియన్స్ని ఆకట్టుకోలేం అని ముగిస్తూ ఈ సెషన్ ఇచ్చిన శివకుమార్ పెద్ది గారికి మరీ థ్యాంక్ యూ చెప్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం.